సడన్గా రక్త చరిత్ర రిలీజ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కల్ట్ ఫిల్మ్ అవుతాయి. ఎందుకంటే ఆ రియలిజం అవ్వచ్చు, రిలేటబిలిటీ అవ్వచ్చు. రక్త చరిత్ర 2 కూడా రిలీజ్ చేస్తున్నారా? ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? నేను ఇప్పుడు ఎవరికి సలహా ఇవ్వను, ఎందుకంటే ఎవరి సలహా నేను తీసుకోను. నా సలహా ఎవరికి ఇవ్వను. ఇప్పుడు ఎవరిదైనా బయోగ్రఫీ మీరు తీయాలనుకుంటున్నారా? ఒకవేళ తీస్తే ఎవరికి తీస్తారు? అసలు టోటల్గా నేను హిందీ షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు నేను తెలిసి నాకు తీయట్లేదు. మీరు నిజం చూపిస్తాను అని అంటారు, కానీ ఆ నిజం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఆ బాధ్యత మీదేనా? అంటే మనం ఏమి చేసినా ఎవరో ఒకరికి నష్టం ఉంటుంది, ఎవరో ఒకరికి లాభం ఉంటుంది. అది మనం ఆ పర్టికులర్ సందర్భం పరిస్థితి బట్టి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక మంచి సినిమా తీయాలి అని అంటే దానికి టాలెంట్ ముఖ్యమంటారా, లేకుంటే ఒక ధైర్యం ముఖ్యం? ధైర్యం అనేది ఉంటుందా ఉండదా చెప్పలేము. ఎందుకంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వర్కౌట్ అవుతుందా అవ్వదా అని. కానీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తాం. సినిమా రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి బ్రేక్ చేశారని అంటారు. అంటే మీరు బ్రేక్ చేసిన రూల్స్లో మీకు ఇప్పటికీ గర్వంగా అనిపించేటటువంటి మూవీ? ఇప్పుడు కంపెనీ ఉంది, శివ ఉంది. టేకింగ్ పరంగా నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి గురించి ఒక వాక్యంలో మీరు ఎలా చెప్తారు? నా కొడుకు. మీ మీద వచ్చినటువంటి విమర్శల్లో మీకు నచ్చిన విమర్శ? నేను ఒక దున్నపోతున్నాను. దున్నపోతు మీద వర్షం పడినట్టు విమర్శల్ని అంతగానే ఎక్కువ నేను టాపిక్ ఇస్ ఓవర్. కనివ్వండి, చంపకుండా చూస్తారని భయపడుతున్నాను. సార్ నమస్తే అండి. నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు అంటే సడన్గా రక్త చరిత్ర రిలీజ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు? అంటే బేసిక్గా ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒక కల్ట్ ఫిల్మ్ అవుతాయి. ఎందుకంటే ఆ రియలిజం అవ్వచ్చు, రిలేటబిలిటీ అవ్వచ్చు, కొన్ని గుర్తుండిపోతాయి. అండ్ నా సినిమాలో రక్త చరిత్ర కూడా ఒకటి అలాంటిదని నా ఫీలింగ్. నేనే కాకుండా ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో నటికుమారు, సి కళ్యాణ్, మురళి గారు, వాళ్ళందరూ అలా ఫీల్ అయ్యారు. ఓకే. ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్ ఆ మ్యూజిక్ చాలా పాపులర్ అయింది. ఎక్స్ప్రెషన్స్, వేకోబరాయ్, సూర్య అంతా. రక్త చరిత్ర 2 కూడా రిలీజ్ చేస్తున్నారా? అది కూడా చేస్తారు. ఒక 2 దానికి ఏమైనా టైం పట్టచ్చు అంటారా? ఇంకా డేట్ అనుకోలేదు, నాకు తెలిసి ఒక నెల ఆ టైం చేస్తారు. ఎందుకంటే 1 చూసిన వాళ్ళకి వెంటనే 2 కూడా చూస్తే అది బాగుంటుంది కదా సార్. సార్ అలాగే నటికుమార్ సార్తో మీకు ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది సార్? ఇప్పుడు నాకు 20 years నుంచి తెలుసు ఆయన. సార్ అలాగే అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు ఎవరికి సలహా ఇవ్వను, ఎందుకంటే ఎవరి సలహా నేను తీసుకోను. నా సలహా ఎవరికి ఇవ్వను. రాజకీయ పరంగా చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నాము, విజయ్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అసలు పాలిటిక్స్ పట్టించుకున్నాను. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉండదు సార్? అంటే ఆర్జీవి గారికి ఆయన ఇష్టాలు ఎలా ఉంటాయి? నా ఇష్టాలు నాకు ఉంటాయి. మీరే అంటే ఇప్పుడు ఎవరిదైనా బయోగ్రఫీ మీరు తీయాలనుకుంటున్నారా? ఒకవేళ తీస్తే ఎవరికి తీస్తారు? ఇప్పుడు అసలు ఐడియా లేదండి బయోగ్రఫీలో. నేను అసలు టోటల్గా నేను హిందీ షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు నేను తెలిసి మనం తీయట్లేదు. సార్ అలాగే చిన్న బడ్జెట్ సినిమాలు అంటే తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, అలాగే పెద్ద సినిమాలు తీసే అవకాశం ఈ మధ్యకాలంలో ఏమైనా? అక్కడ పెద్ద సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు నేను. అలాగే పౌరాణిక సినిమాలు తీయాల్సి వస్తే పౌరాణిక సినిమాలు తీయాలంటే చాలా ఓపిక ఉండాలి, నాకు లేదు అది. అలాగే ఒక సినిమాలో దర్శకుడు ముఖ్యమైనది కథ అంటారా, లేకుంటే టేకింగ్ అంటారా, లేకుంటే ప్రేక్షకులను షాక్ చేసే ఆలోచన అంటారా? ఐ థింక్ 3 ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే మీరు నిజం చూపిస్తాను అని అంటారు, కానీ ఆ నిజం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఆ బాధ్యత మీదేనా? అంటే మనం ఏమి చేసినా ఎవరో ఒకరికి నష్టం ఉంటుంది, ఎవరో ఒకరికి లాభం ఉంటుంది. అది మనం ఆ పర్టికులర్ సందర్భం పరిస్థితి బట్టి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే సినిమాల్లో అంటే మీ సినిమాలో పర్టికులర్గా చూస్తే కొంత వివాదం ఎక్కువగా ఉంటుంది. అంటే అది మీ ఆలోచన ఫలితమా లేక మార్కెటింగ్ స్ట్రాటజీనా? 2. మామూలుగా నేను కొంచెం కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ లాంటి సబ్జెక్ట్స్ తీయటానికి ఇష్టపడతాను.
సో దానికి ఆటోమేటిక్గా అది అక్కడ అది కనెక్ట్ అవుతుంది. అసలు మీకు విమర్శలు పట్టవని అంటారు. అయితే ఎప్పుడైనా ఒక విమర్శ మీ ఆలోచన ఏమైనా మార్చిందంటారు? నో. ఇప్పుడు విమర్శ నుంచి మనకి అది అది అంగీకరించిన కూడా దాన్ని మళ్ళీ అన్వయించలేం, దాన్ని మళ్ళీ అప్లై చేయటం అనేది పాత మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాం, కొత్త మిస్టేక్స్ చేస్తాం. అలాంటప్పుడు ఏమీ డిఫరెన్స్ పడదు. అంటే ఇప్పుడు ఈ రోజు మీరు కనుక ఒక కొత్త దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వస్తే మీకు అవకాశం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే వెరీ సబ్జెక్టివ్ అది. and ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆ సెన్సిబిలిటీ అవ్వచ్చు, ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ ఇట్స్ హైలీ స్పెక్యులేటివ్. ఐ కాంట్ బీ షూర్. అంటే అప్పుడు నేను షూర్ కాదు, ఇప్పుడు షూర్ కాదు. సార్ అంటే ఒక సినిమా మీకు కళనా లేకుంటే బిజినెస్సా? నా ఇష్టం. అంటే ఒకవేళ రెండు ఏది ఉందని? బిజినెస్ అనేది మీరు ప్రొడ్యూసర్కి సంబంధించిన విషయం. డైరెక్టర్కి ఎప్పుడు తను ఏదో కథ చెప్పాలనుకుంటాడు, ఎలా చెప్పాలి అనేది ఉంటుంది. కానీ బిజినెస్ గురించి నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా ఆలోచన. అలాగే మీ కెరీర్లో మీరు తీసినటువంటి సినిమాలు ఏమైతే ఉన్నాయో ఆ సినిమాలలో ఇది నేను తీయకపోతే బాగుండేది అనిపించినటువంటి మూవీ ఏదైనా ఉందా? ఒకప్పుడు పాత జనరేషన్లో రామారావు గారు వాళ్ళప్పటి నుంచి కానీ నెక్స్ట్ ఉన్నటువంటి జనరేషన్స్లో కానీ ఎవరిని మీరు ఎక్కువగా ఇష్టపడతారు, మీ అభిమాన హీరో? అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం ఉండేది. దాని తర్వాత అమితాబ్ బచ్చన్, దాని తర్వాత ఇప్పుడు ఫేవరెట్ హీరోస్ హీరోయిన్స్ అనేవి లేరు ఇప్పుడు. ఇంకా పొలిటికల్గా అయితే అసలు దానికి సంబంధించి అసలు అవసరం లేదు. సరే, అలాగే మీకు శ్రీదేవి గారు అంటే చాలా అభిమానం, మీకు ఎంత ఇష్టం యావత్ ప్రపంచం మొత్తానికి తెలుసండి అంత ఇష్టం అని. ఇప్పుడు జనరేషన్లో ఉన్నటువంటి హీరోయిన్స్లో అసలు ఎవరు లేరా సార్? జస్ట్ యాక్టింగ్ పరంగానైనా? లేదు. ఒక మంచి సినిమా తీయాలి అని అంటే దానికి టాలెంట్ ముఖ్యమంటారా లేకుంటే ఒక ధైర్యం ముఖ్యమంటారా? ధైర్యం అనేది ఉంటుందా ఉండదా చెప్పలేము. ఎందుకంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వర్కౌట్ అవుతుందా అవ్వదా అని. కానీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తాం. అలాగే మీరు సినిమా రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి బ్రేక్ చేశారని అంటారు. అంటే మీరు బ్రేక్ చేసిన రూల్స్లో మీకు ఇప్పటికీ గర్వంగా అనిపించేటటువంటి మూవీ ఏది? మెనీ ఫిల్మ్స్ అండి. ఇప్పుడు కంపెనీ ఉంది, శివ ఉంది. టేకింగ్ పరంగా నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను, ఇంక్లూడింగ్ రక్త చరిత్ర. అలాగే మీరు కావాలనే అంటే వివాదం సృష్టించి ఆసక్తి పెంచాలని ఎప్పుడైనా అనుకున్న సందర్భాలు ఉన్నాయా? అదే అలా డెలిబరేట్గా నీవు లేదు. కాకపోతే అది సినిమా మేకింగ్లో పబ్లిసిటీ అనేది పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అవుతుంది. సో మీరు ఏం ఆలోచించినా ఎక్కడో ఒకటి ఆస్పెక్ట్ ఉంటుంది. సరే, అలాగే అంటే మీరు దర్శకత్వం చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో అందులో నటించినటువంటి నటుడు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచినటువంటి నటుడు ఎవరు మీతో కలిసి వర్క్ చేసిన వాళ్ళలో? మేబీ నానా పాటేకర్ గారు. అంటే రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి గురించి ఒక వాక్యంలో మీరు ఎలా చెప్తారు? పిచ్చ నా కొడుకు. మీ మీద వచ్చినటువంటి విమర్శల్లో మీకు నచ్చిన విమర్శ? నేను ఒక దున్నపోతులు అంటాను. సార్, దున్నపోతు మీద వర్షం పడినట్టు విమర్శల్ని అంతగానే ఎక్కువ నేను పట్టించుకోను. రాబోయే కాలంలో అర్జీవి గారి నుంచి ఎలాంటి మూవీస్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆడేం తీస్తే అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సడన్గా రక్త చరిత్ర రిలీజ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కల్ట్ ఫిల్మ్ అవుతాయి. ఎందుకంటే ఆ రియలిజం అవ్వచ్చు, రిలేటబిలిటీ అవ్వచ్చు. ఒక రక్త చరిత్ర 2 కూడా రిలీజ్ చేస్తున్నారా? ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? నేను ఇప్పుడు ఎవరికి సలహా ఇవ్వను, ఎందుకంటే ఎవరి సలహా నేను తీసుకోను. నా సలహా ఎవరికి ఇవ్వను. ఇప్పుడు ఎవరిదైనా బయోగ్రఫీ మీరు తీయాలనుకుంటున్నారా? ఒకవేళ తీస్తే ఎవరికి తీస్తారు? అసలు టోటల్గా నేను హిందీకి షిఫ్ట్ అయిపోయాను. నేను తెలిసి నాకు తీయట్లేదు. మీరు నిజం చూపిస్తాను అని అంటారు, కానీ ఆ నిజం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఆ బాధ్యత మీదేనా? అంటే మనం ఏమి చేసినా ఎవరో ఒకరికి నష్టం ఉంటుంది, ఎవరో ఒకరికి లాభం ఉంటుంది. అది మనం ఆ పర్టికులర్ సందర్భం పరిస్థితి బట్టి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక మంచి సినిమా తీయాలి అని అంటే దానికి టాలెంట్ ముఖ్యమంటారా లేకుంటే ఒక ధైర్యం ముఖ్యం? ధైర్యం అనేది ఉంటుందా ఉండదా చెప్పలేము. ఎందుకంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వర్కౌట్ అవుతుందా అవ్వదా అని. కానీ ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తాం.
సినిమా రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి బ్రేక్ చేశారని అంటారు. అంటే మీరు బ్రేక్ చేసిన రూల్స్లో మీకు ఇప్పటికీ గర్వంగా అనిపించేటటువంటి మూవీ ఇప్పుడు కంపెనీ ఉంది, శివ ఉంది. టేకింగ్ పరంగా నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి గురించి ఒక వాక్యంలో మీరు ఎలా చెప్తారు? పిచ్చ నా కొడుకు. మీ మీద వచ్చినటువంటి విమర్శల్లో మీకు నచ్చిన విమర్శ? నేను ఒక దున్నపోతున్నాను అండి. సార్, దున్నపోతు మీద వర్షం పడినట్టు విమర్శల్ని అంతగానే ఎక్కువ నేను టాపిక్ ఇస్ ఓవర్. కనివ్వండి, చంపకుండా చూస్తారని